నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. చాలా మంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు అంటే ఈవినింగ్స్ టైంలో స్నాక్స్ తినడానికి రెసిపీస్ అడుగుతూ ఉంటుంటారు. ఏ స్నాక్ ఐటెం తీసుకుంటే బాగుంటుంది, మాకు ఏదైనా సజెషన్ ఇవ్వగలరా అని చాలామంది కామెంట్స్లో అడిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ మనకు ఒక రెసిపీని ఇంట్రడ్యూస్ చేయడానికి మనతో పాటు యోగా థెరపిస్ట్ లావణ్య గారు ఉన్నారు. నమస్తే లావణ్య గారు. నమస్తే ఉషా గారు. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ ఈవినింగ్ టైంలో స్నాక్స్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అండ్ ఇంట్లో అందరు తింటుంటే మాకు కూడా క్రేవింగ్స్ వస్తూ ఉంటుంటాయి. బట్ వెయిట్ లాస్ అవుతూనే ఏదైనా ఒక రెసిపీని ఇంట్రడ్యూస్ చేయగలరా, అలా ఏమైనా రెసిపీ ఉందా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పచ్చు? తప్పకుండా అండి. ఈరోజు నేను మంచి రెసిపీ అట్లాంటిది ఫుల్ మఖానాతో స్నాక్స్ ఎలా చేయాలని. ఫుల్ మఖానా. సో మఖానా అంటున్నారు కాబట్టి చాలా సందర్భాల్లో మఖానాని మనం చూడడమే తప్ప ఎప్పుడు రెసిపీగా కానివ్వండి అండ్ దాంతోపాటు స్నాక్ ఐటెంగా కానివ్వండి చాలా తక్కువ మనం తీసుకోవడం. ఇది హెల్త్ వైజ్గా చూసుకుంటే ఎటువంటి అంటే బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఇందులో చాలా న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మనకు బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ ఇందులో నుంచి మనం పొందొచ్చు. ఇందులో మనకి మినరల్స్ కనుక తీసుకున్నట్లయితే మంచి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ ఇన్ని రకాల మినరల్స్ ఇందులో ఉన్నాయి. అండ్ దాంతోపాటు రిచ్ ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఎవరైతే వెయిట్ లాస్ అవుతూ అండ్ మజిల్ గెయిన్ చేయాలనుకుంటున్న వాళ్ళకి దిస్ ఈస్ ఎ సూపర్ ఫుడ్. వండర్ఫుల్ అండి. అంటే ఎలా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటి? ఇది ప్రాసెస్ అంటే చేస్తూ ఇంకా దీని గురించి మాట్లాడుకుందామా? నాకు కూడా చూడాలని ఉంది ఏ విధంగా ఉంటుంది అనేది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను మఖానాని టేస్ట్ చేయబోతున్నాను. వినడమే తప్ప ఏ రోజు తినలేదు. ఒకసారి దీన్ని తప్పకుండా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఎస్, ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. వెయిట్ లాస్ అంటున్నాము, ఆయిల్ వాడుతున్నాం, పర్వాలేదు అంటారా? ఎందుకంటే ఈ ఆయిల్ ఎప్పుడైతే వెయిట్ లాస్ డైట్ ఫాలో అవుతుంటామో ఆయిల్ జోలికి పొరపాటును కూడా వెళ్ళడానికి ధైర్యం చెయ్యము. అటువంటిది మనం ఆయిల్ వాడుతున్నాం కదా, ప్రాబ్లం లేదంటారా? ఆయిల్ అంటే అందరు భయపడతారు, కానీ ఆయిల్ కన్సప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన స్కిన్ అనేది కొంచెం యంగ్గా కనిపించాలన్నా మనకు ఆయిల్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఆయిల్ అనగానే అసలు కంప్లీట్ అవాయిడ్ చేసేస్తూ ఉంటాం. బట్ ఆయిల్ లో కూడా మంచి ఆయిల్ ని ఎన్నుకుంటే మార్కెట్ లో చాలా ఉన్నాయి. బట్ నేను ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ని ప్రమోట్ చేస్తాను. ఎందుకు అంటే అందులో HDL, LDL అనే కాంపోనెంట్స్ ఉన్నాయి. వాటి వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ ఫ్యాట్ ని రెడ్యూస్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అండి, దిస్ ఇస్ కంప్లీట్లీ హార్ట్ ఫ్రెండ్లీ. అండ్ ఇందులో ఒరిజినల్ అండ్ టోకోఫెరాల్ అనే కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఎస్, ఇది వాడుకుంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటూ ఉంటారు. ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ యూస్ చేసినా పెద్ద అంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. పాకెట్ ఫ్రెండ్లీ, హార్ట్ ఫ్రెండ్లీ అని చెప్తున్నారు కాబట్టి చాలా మందికి హెల్ప్ అవుతుంది. మీరు ఆయిల్ వేసిన వెంటనే ఫస్ట్ నాకు కంగారు వచ్చింది, వెయిట్ లాస్ అంటున్నాం ఆయిల్ యూస్ చేస్తున్నాం అని నేను అనుకున్నాను. ఏం లేదండి, ఆయిల్ కూడా ప్రాపర్ కంటెంట్ తీసుకుంటే ఏ టెన్షన్ లేదు. ఏదైనా కూడా అతి అనేది మనకు మంచిది కాదు. ఏ ఫుడ్ అయినా కూడా గుడ్ ఫుడ్ కూడా ప్రాపర్ పోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ఒక 4 teaspoons ఉమెన్స్ తీసుకోవచ్చు. మేల్స్ అయితే 5 to 6 teaspoons పర్ డే. ఎస్ అండి. బట్ మనం అందులో కూడా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఫుడ్స్ నుంచి కూడా కొంచెం ఆయిల్ అనేది మన బాడీలోకి ఇంటేక్ అవుతుంది. అందుకోసం అది చెక్ చేసుకొని మీరు ఇంటేక్ తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం చాలా సింపుల్ రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది. సాల్ట్ మనం ముందు సాల్ట్ వేసుకోవాలి, తర్వాత పసుపు. ఈ రెండు వేడెక్కగానే ఇమీడియట్ గా మనం ఫుల్ మఖానాని వేసేసుకోవాలి. ఎందుకు ముందే సాల్ట్ వేసానంటే మంచిగా ఆయిల్ కి పట్టుకుంది అనుకోండి, ఇది ప్రాపర్ గా అన్నిటికీ అంటుతుంది అనమాట ఆయిల్. ఇది మఖానా అనేది హెల్త్ వైజ్ గా చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. బట్ దీన్ని ఎవరెవరు తీసుకోవచ్చు అంటాము? అండ్ డైట్ లో మనం చూసుకుంటే చాలా మంది ఇట్లా షుగర్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు, డయాబెటీస్ ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంటారు కొన్ని ఫుడ్స్ని తినడానికి కానివ్వండి. హెల్త్ వైజ్గా చూసుకున్న ఎటువంటి ఎఫెక్ట్స్ ఇస్తుందో తెలియదు కాబట్టి అడుగుతున్నాను. సో ఎవరైనా తీసుకోవచ్చు అంటామా? లేదు అంటే క్వాంటిటీ పరంగా మనం చూస్తే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి తీసుకునేటప్పుడు కూడా?
ఓకే అండి, ఇది ఎవరైనా తీసుకోవచ్చా అండి? ప్రాపర్ క్వాంటిటీ అంటే మన హ్యాండ్ఫుల్ ఆఫ్ మఖానా పర్ డే, గుప్పెడు అన్నట్టు సరిపోతుంది. ఎక్కువగా కూడా కన్సప్ట్ చేయొద్దు, ఎందుకు అంటే కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మన హ్యాండ్ఫుల్ ఆఫ్ మఖానా ఈస్ గుడ్ ఫర్ హెల్త్ పర్ డే. అయితే ఇది ఎవరెవరు తీసుకోవచ్చు అని అడిగారు కదా, ఇది చిన్నపిల్లలకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది, వాళ్ళు ఇది స్నాక్ గా ఇవ్వచ్చు. వాళ్ళకి కూడా స్కూల్ కి కూడా వాళ్ళకి బాక్స్ లో స్నాక్ గా మనం ఇవ్వచ్చు. ఎస్ అండి. దాంతో పాటు ప్రెగ్నెంట్ ఉమెన్ కి అండ్ న్యూ మదర్స్ ఎవరైతే డెలివరీ అయ్యాక న్యూట్రిషన్స్ చాలా అవసరం, వాళ్ళు కూడా దీన్ని ప్రిఫర్ చేయవచ్చు. అండ్ ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఒక భయం ఉంటది, ఆకలిస్తుందేమో, నేను ఏదైనా తినేస్తే మళ్ళీ లావ్ అయిపోతాను, నేను ప్రాపర్ గా డైట్ ని మెయింటైన్ చేస్తానో లేదో అన్న భయం ఉంటది. వాళ్ళు కూడా దీన్ని ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. ఏంటి అంటే మీల్ మనం వాళ్ళు ఒక ప్రాపర్ పోర్షన్ లో మీల్స్ ని సెట్ చేసి పెట్టుకుంటారనమాట, 2 meals. మధ్యలో కంపల్సరీ ఏదైనా తినాలనిపించినప్పుడు దిస్ ఈస్ ద వెరీ బెస్ట్ అనమాట. ఇంకా సో అట్లా మనకి ఏదైనా తినాలి అన్న క్రేవింగ్ వచ్చినప్పుడు ఇది మనం క్రేవింగ్ కూడా తగ్గిపోతుంది, తొందరగా స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనము ఇది కొంచెం కాస్ట్లీ అన్నమాట, బట్ మనం మెడిసిన్స్ కి ఎంతో ఖర్చు చేస్తాం. బట్ ఇన్ని న్యూట్రిషన్స్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని మనం ఫుడ్ లోనే తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి మెడిసినల్ ఫుడ్ ని మనం ప్రిఫర్ చేస్తే అసలు అవసరమే ఉండదు కదా, మెడిసిన్స్ తో పని ఉండదు అంతే. సో అండ్ దాంతో పాటు ఏ రకంగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ తో పాటు ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయి అంటారా? చాలా ఉన్నాయండి. మనం ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయాయి, దీంట్లో మనము కొద్దిగా పెప్పర్, దాంతో పాటు ధనియా పౌడర్, దీంట్లో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్ కి ఇది చాలా మంచిది. మనము ఇది లోటస్ సీడ్ అని అంటారు అనమాట, ఫుల్ మఖానా అంటే లోటస్ సీడ్ అని అంటారు. బట్ ఇది నాట్ ఓన్లీ లోటస్ సీడ్, ఇది వాటర్ లిల్లీ అనే సేమ్ లోటస్ లాగానే ఉండే ఫ్లవర్ నీటి అడుగున పండిస్తారనమాట. దాని నుంచి తీసుకున్నారు. ఇది అందరూ లోటస్ సీడ్ అనుకుని లోటస్ ఫ్లవర్ నుంచి తీసుకున్నారు అనుకుంటారు, బట్ ఇది వాటర్ లిల్లీ సీడ్ అనమాట. అండ్ ఇది యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ని తొందరగా రానివ్వకుండా హెల్ప్. ఒక్క వర్డ్ ఉంటే చాలు ఆడవాళ్ళందరూ ఎగబడిపోతారు. ఎందుకంటే ఎక్కువ సెర్చ్ చేసేదైనా సరే, లేదు అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు సెర్చ్ చేసేదైనా ఫుడ్ ఏం తీసుకుంటే బెటర్, అది హెయిర్ కి కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు. అండ్ దాంతో పాటు మీరు అన్నారు ఎవరైతే డెలివరీ అయ్యి ఉంటుంటారో వాళ్ళకు కూడా హెయిర్ లాస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా. హెల్త్ వైజ్ గా చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో లావణ్య గారు, మీరు అన్నట్టుగానే చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటూ ఉంటారు, అండ్ దాంతోపాటు ఫుడ్ ఏం తీసుకోవాలో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంటారు వాళ్ళు. అండ్ వాడే ఆయిల్స్ కావచ్చు, లేదంటే తీసుకునే ఫుడ్ కావచ్చు, వాళ్ళ డే ప్లాన్ కావచ్చు, డే రొటీన్ కావచ్చు, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో కొంతమందికి అర్థం కాదు. అలా ఎవరికైనా డైట్ ప్లాన్ కావాలి అనుకుంటే మీ సజెషన్ ఏంటి? అండ్ దాంతోపాటు మీరు వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? డైట్ని సజెస్ట్ చేస్తారు? తప్పకుండా అండి. March 21న ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ తోటి ఏమైనా ఇబ్బంది పడుతుంటే March 21న ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కనుక కాంటాక్ట్ చేస్తే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టుగానే నేను టేస్ట్ చేస్తాను, నాకు ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. సో ఫస్ట్ March 21న క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో అండ్ దాంతోపాటు లావణ్య గారు చెప్పినట్టుగా మల్టిపుల్గా ఎవరైతే హెల్త్ సమస్యలకి ఇబ్బంది పడి గురి అవుతూ ఉంటుంటారో వాళ్ళందరికీ కూడా March 21 క్లాస్ చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. డైట్ వైజ్గా కావచ్చు, ఫుడ్ వైజ్గా కావచ్చు, అండ్ దాంతోపాటు యోగాకి సంబంధించి కూడా ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే లావణ్య గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. నాతో పాటు మీరు కూడా తప్పకుండా. చాలా క్రిస్పీగా అనిపిస్తుంది తినేటప్పుడు కదా. అవునండి. ఇది ఓన్లీ స్నాక్ గా కూడా కాదు, మనం అన్ని రకాలుగా తీసుకోవచ్చు. అంటే మనం స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు దీంతో. ఎస్ అండి. కర్రీస్ లో కూడా జస్ట్ ఇట్లా పైన టమాటా కర్రీ, పాలక్ కర్రీ అట్లా మనం డైరెక్ట్ వేసుకొని తినొచ్చు. చాలా రకాలుగా తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఏంటంటే చాలా క్రిస్పీగా బాగా నోటికి బాగా అనిపిస్తుంది. ఇది సాల్ట్, పెప్పర్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల అనుకుంటా చాలా బాగుంది. సో తప్పకుండా మీరు కూడా ఎవరైతే వెయిట్ లాస్
అయ్యే వాళ్ళు ఉంటూ ఉంటారో వాళ్ళందరూ మాకు స్నాక్ ఐటెం కావాలి, స్నాక్ రెసిపీ కావాలి, ఏదైతే బాగుంటుంది అంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉండాలి బట్ మేము వాటిని తినాలి అనుకునే వాళ్ళందరికీ ఈ రెసిపీ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది.